హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిహారికను. ఈరోజు మనం వీడియోలో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం దోశ బ్యాటర్ వేసినప్పుడు మనము దోశ పిండిని నెక్స్ట్ డేకి అలా పొంగనాలు వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోశ బ్యాటర్ కలుపుకొని పక్కన పెట్టుకొని మనం దోశలు వేసుకోవచ్చు. కొద్దిగా పిండి పక్కకు తీసుకొని పొంగనాలు బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోవాలి. వాటికి ముందే పోపు వేసుకొని ఆనియన్స్, లైట్గా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై చేసుకొని కూల్ అయ్యాక ఆ దోశ పిండి బ్యాటర్లో మనం బాగా మిక్స్ చేసుకొని ఇలా మనము పొంగనాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక పొంగనాలు వేసుకుందాము. ఇలా మనము రెడ్గా అయ్యాక టర్న్ చేసుకొని బాగా రెడ్గా ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనము అన్ని పొంగనాలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నేను దీనికి సంబంధించిన లాంగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. మీకు మేము మా పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేది చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Thank you.